ఈ సమయంలో వాక్యాన్ని చూసుకున్నాం. దావీదు కీర్తనలో 20:7. దావీదు కీర్తనలో 20. కొందరు రణముల బట్టి కొందరు గుర్రముల బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలిచి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. వస్తుందా బాక్స్? వస్తుందా? హల్లెలూయా. ఇక్కడ భక్తుడు చక్కగా మాట్లాడుతున్నాడు. కొందరంట రథమును బట్టి అతిశయపడతారంట, మరికొందరైతే గుర్రములను బట్టి అతిశయపడతారంట. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, మనమైతే వాళ్ళలాగా రథాలను బట్టి మనం అతిశయపడలేదు, వీళ్ళలాగా గుర్రాలను బట్టి మనం అతిశయపడలేదు. మనమైతే మనకు కలిగిన దాన్ని బట్టి, మన దేవుడైన యెహోవాని బట్టి మనం అతిశయపడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమైతే దేవునికి స్తోత్రం. ఈ భక్తిలోకి నువ్వు రావాలి, ఈ మెట్లోకి నువ్వు ఎదగాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళ కాలంలో రథాలు గుర్రాలు, మన కాలంలో కార్లు, బళ్ళు, ఇళ్ళులు, ఆ యొక్క గృహాలు, ఇవన్నీ కూడా ఏంటంటే వస్తు వాహనాల బట్టి కానీ, ఇళ్ళని బట్టి కానీ, మనకు కలిగిన బంగారాన్ని బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, ఆరోగ్యాన్ని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, దేనిని బట్టి కూడా అతిశయించడానికి వీల్లేదు. ఒక్కొక్కరికి, కొంతమందికి వాళ్ళకి అతిశయం ఎక్కువగా ఉంటుంది. అతిశయం ఏంటంటే, నేను ఎవరో తెలుసా? మొన్న ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను నిలబడనని చెప్పి ఎవరైనా నేను నిలబడితే అడ్డపోటీ ఎంత తోడైనా సరే కూర్చోవలసింది అన్నాడు. మరి ఇది ఎక్కడన్నా మీరు విన్నారా ఇలాంటివి ఏమన్నా? నేను నిలబడినని చెప్పి నిలబడితే అడ్డపోటీ ఎంత తోడైనా కూర్చోవలసిందే అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన యూట్యూబ్ వీడియోలో ఎన్ని చూపిస్తుంటే ఆయన కొంచెం ఇని నిదానంగా మనకి కూడా యూట్యూబ్ చూపించు. యూట్యూబ్ మనకి కూడా ఉందయ్యా యూట్యూబ్. దాని వలన ఉపయోగం ఉంది. టీవీ స్పీకర్ అయి ఉండొచ్చు, యూట్యూబ్ స్పీకర్ అయి ఉండొచ్చు, ఫేస్బుక్ స్పీకర్ అయి ఉండొచ్చు, ఉపయోగం. దానిని బట్టి కాదు మన అతిశయం. మన బలం ఎక్కడుందంటే, సంసోనికి బలం తనలో ఉంది, మనకైతే బలం యేసయ్యలో ఉంది. దేవుని స్తోత్రం. సంసోన్ గురించి తెలుసా మీ అందరికీ? తెలుసా? సంసోను వాళ్ళ పిల్లలు లేక వాళ్ళ అమ్మ నాన్న కొన్ని సంవత్సరాలు అల్లాడిపోతే, సంసోన్ గారి యొక్క తల్లి, సంసోన్ గారి యొక్క తండ్రి అల్లాడిపోతుంటే లేక పిల్లలు ఆలస్యమై లేక పుట్టిన వాళ్ళు అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారు. బైబిల్లో చాలా గొప్పవాళ్ళు అయ్యారు. అలాగే బైబిల్లో హల్లెలూయా. అల్లాడిపోతుంటే దేవుడు వాళ్ళకి గర్భఫలం ఇచ్చినప్పుడు మాట అంటాడు, ప్రత్యేకంగా దేవుని చేత నాజూరు చేయబడిన వ్యక్తి ఇతను బ్రతికిన దినములన్నీ కూడా తల మీద మంగళకత్తి తీయకూడదని చెప్తాడు దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడంటే బ్లేడ్ వచ్చేసింది, అప్పుడు కత్తులు ఉండి తెలుసా మీకు? పూర్వం మీరు ఏమన్నా ఇంతవరకు ఎప్పుడన్నా పాసిమల్ చూసుకుంటే అందులో గడ్డానికి గేయడానికి గుడ్లు గేయడానికి కత్తి నూరుతూ ఉంటారు. ఇలా కత్తి రాయి ఉంటుంది, రాయి పెట్టి కత్తి ఇలా నూరుతూ ఉంటారు. అప్పుడు కత్తులు, ఇప్పుడు అయితే ఆ కత్తి అనేది తల మీద వేయొద్దు, అతని తలలో నా ఆత్మ ఉంది అని చెప్పి దేవుడు అక్కడ అంటే అక్కడ బలం అక్కడ తలలో ఉండిపోయింది. ఆ బలం ఎలా ఉందంటే దేవుని ఆత్మ. నేను ఆలోచించాను, సంసోను చెప్తా బలాజుడు కదా. సంసోను తర్వాత ఒక దెలీలా అనే వేశ్య వల్ల పడిపోయి తన బలాన్నంతా పోగొట్టుకున్నాడు. దెలీలా దాని పేరు, ఆ వేశ్య పేరు డెవిల్. ఒక రకం చెప్పాలంటే డెవిల్ అంటే దెయ్యం అన్నమాట. దేవుని స్తోత్రం. దెలీలా వల్ల పడ్డాడు హైగర్. ఎక్కడ ఒక్కోసారి వల్ల సిక్కుంటే బయటికి రాలేము. మన వాళ్ళు ప్రాజెక్ట్ దగ్గర సేవకులు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్రాజెక్ట్ ఉంటారు. వీళ్ళు అందరూ కూడా వడ్డీలు ప్రాజెక్టులోకి వేటకెళ్తారంట. వెళ్ళినప్పుడు ఒక్కోసారి అందులో కట్ అయిపోయి బిండోళ్ళు ఉంటాయంట. అందులో ఒక్కోసారి ఎవరైనా దూకితే మొలతాడు కూడా లేకుండా వెళ్తారంట నీళ్ళలో. ఒక్కోసారి మొలతాడు పట్టి వెళ్తాయంట బిండోళ్ళు.
అలా ఒక అతను చచ్చిపోయాడు. మొత్తాలు పెట్టి ఇంకా కనుక బయట అయితే తెంపుకోవచ్చు, నెలలో తెంపుకున్నాం. అసలు బయట కూడా తెంచుకోవడం, కట్టున్న దాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం. ఈ ముఠా వాళ్ళు వాళ్ళనుకో వాళ్ళకి పనులు అలవాటు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చేతులు ఇలా ఉరుకోసారి తప్పని వెళ్ళి తెంపేస్తారు. పనులు ఆ పట్టు అలవాటు అయి ఉంటుంది దేవుడితో. మనం ఎత్తుకోలేము మూటలో, వాళ్ళు అలవాటు మీద అదే అలవాటు ఆ మూటలు ఎత్తుకుంటారు. అంటే ఎవరి పని వాళ్ళకి అలవాటు. దేవుని స్తోత్రం. అంటే ఉదాహరణకి వాళ్ళ మూట ఎంత సునాయాసంగా పైకి లేపుకోవాలో ప్రతిరోజు అదే పని కదా వాళ్ళకి. ఏ పని చేస్తే ఒకడంట అసలు గురు చూసి పానం కొడుతుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారంట, అందరూ క్లాస్ కొడుతున్నారంట. ఒకడు పక్క నుంచి సింతే కదా అనుకుంటున్నాడు. ఏంటంటే అందరూ నా కోసం చప్పట్లు కొడుతుంటే, నా కోసం అందరూ ఇంతగా ఇదిగా చేస్తుంటే నువ్వు ఏంటి ఎలా చూస్తున్నావు అని పక్కన ఒకటి అడిగితే అన్నాడంట, అది మీకు ప్రతిరోజు వచ్చిన విద్య కాబట్టి మీరు చేస్తున్నారు. అయితే ఏం చేయాలన్నాడు, నేను టీ కొడతాను, మీరు ప్రతిరోజు టీ కొట్టను నేను కొట్టినట్టు అన్నాడు. దేవుని స్తోత్రం. ఇలా తీసి టీ ఎలా అని ఎలా అంటే కరెక్ట్గా టీ కప్పుడు పోవడానికి కింద సీనియర్టీ ఎలా అని అలా అని టీ ఎలా ఇస్తారండి. ఇదిగో టీ ఇదిగో టీ అండి వాళ్ళ ఈ అలా పంతాను. దేవుని స్తోత్రం. ఎవరి పని వాళ్ళకి నైపుణ్యత అయిపోయింది. అయితే ఏళ్ళు ఏం చేస్తారంటే నాటికి వెళ్ళేటప్పుడు ఆ బిండల్లో కట్ట ఉంటే చాలా కూర్చోంటాం, సుడేసి లాగేస్తున్నాం. సుడేస్తే అంతటి బలాజ్యుడైనా వెళ్ళిపోతుంది. మొన్న ఒక ఆయన వస్తే అసలు ఈయన ఎన్ని చెప్తున్నాడు, ఈయన స్టోరీ ఏంటి ప్రభావ పరిశుద్ధాత్మ దేవాన్ని ప్రార్థన చేస్తుంటే సుడు చూపిస్తున్నాడు ప్రభు. అది సుడుగుండలో బాబు ఎంత టోడైనా మొత్తం లాగి అందరూ కానీ అంతటి ఏముండదో మొత్తం అవుట్ అయిపోతుంది. జాగ్రత్త. దేవుని స్తోత్రం. చెప్పే మాటలన్నీ నమ్మకూడదు, జాగ్రత్త. మన సహోదరుడు కరెక్ట్గా నేను అక్కడ దూర ప్రాంతంలో ఒక అతను ఫోన్ చేశాను. క్రిస్మస్ పండుగ కదని దూరం దగ్గర వాళ్ళందరూ తెలిసిన ఫోన్ చేశాయి. క్రిస్మస్ సాయంకాలం రేపు పొద్దున్న క్రిస్మస్ ఎందుకంటే కరెక్ట్గా ఆ రోజున క్రిస్మస్ ఆ రోజు సాయంకాలం ఫోన్ చేశాయి. గారు యాక్సిడెంట్ అయిందండి ఒక చోటన, ఇంకో డబ్బులు కట్టాలండి, నేను భద్రాచలం వెళ్ళి వస్తున్నా, అక్కడికి వెళ్ళి వస్తున్నా, 1500 కట్టాలండి, బండి ఆపేస్తా ఉన్నారు, అలాగే వెళ్ళకండి. నాకేంటి అన్ని ఏంటి ప్రభు, నాకేం ఓడి ఖర్చు ఉంది పండుగ టైం, మళ్ళీ ఇలాంటివన్నీ నాకు ఏంటి అసలు ఏంటంటావు అని. అసలు మనం ఫోన్ అలాగే ఎత్తాక మనకి ఏమన్నా ఫ్రీగా ఉందంటే ఎక్కడో అక్కడ చూడండి అయ్యారు, అలాగే ఎక్కడో అక్కడ చూడండి అయ్యారంటే ఇక ఏంటమ్మా ఏంటి పరిస్థితి, ఏం చేస్తాం, మన దగ్గర కూడా టైట్ ఉంది కదా మాస్టర్ గారిని అడిగితే, నీకు తెలీదు, నీకు ఫోన్ చేసిన వ్యక్తి ఆ కుర్రోడు మోసగాడు, గతంలో ఒకసారి మనం కుట్టం మీద ఇలా మోసం చేసాడు అమ్మేమా. దేవుని స్తోత్రం. ఆడు మోసగాడు అని చెప్తే, సరే ఏంటి ప్రభు అసలు మనిషి మాట కాదు కానీ నేను కడుపు దర్శనం అని పెడుతున్నాను ప్రభు, అతని పరిస్థితి ఏంటని చెప్పి సాధారణంగా ఎవరి గురించి నేను అడగను. ఏంటో నా వాక్ ఇంకోసారి దేవుని స్తోత్రం అడగను. కానీ ఆ రోజున అడిగితే ఉమ్మిదికాయ తెలుసు, ఉమ్మిదికాయ ముళ్ళకాయ ఉంటుంది, అది చూపిస్తున్నారు. వంకాయ కాదు, గుండ్రం ఉంటుంది, ముళ్ళు ఉంటుంది, అది చూపిస్తున్నారు. వాడు ముళ్ళురా బాబు అది నేను పుట్లో ఫైనల్గా ఎన్ని ఫోన్లు దగ్గర 10-15 ఫోన్లు చేసి అయ్యారు, కనీసం అయ్యారు ఒక 1000 రూపాయలు అయినా. నేను అది ఒక డబ్బులు కాదు కానీ ఒక ప్లాన్ చెప్తాను విన్నాను, నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఇచ్చేసి బండి వద్దకు వేసుకొచ్చి తర్వాత ఇవ్వచ్చు అని. అబ్బాయి సెల్ ఫోన్ ఇది బ్లాక్ అండ్ వైట్ అండి అయ్యారు, బ్లాక్ అండ్ వైట్ 5-6 అమ్మా ఇలా. సరే ఇది అయిపోయిన తర్వాత ఇక అది ఇది కాదురా బాబు, డబ్బులు టైట్ ఉందిరా బాబు, పండగరా బాబు, ఎక్కడెక్కడ బోర్డు ఖర్చు పెట్టేసి ఓ పని చేయి, బండి అక్కడ వదిలేసి వచ్చి బస్కి వాళ్ళని ఇంకో 200 అడిగి తర్వాత ఇప్పించుకుందాం అని చెప్తే అసలు ఎట్లా అబ్బాయి లేదండి అయితే ఎక్కడో ఎవరో ఒకరిని అడిగి కొంచెం ఫోన్ పే చేయండి. ఏమన్నా అడిగితే నేను నా గురించే నేను అడగను, తెలుసా మీకు అవసరం, నా గురించే నేను అడగను. సాధారణంగా అడిగి ఫోన్ పే చేయమన్నాడు. దేవుని స్తోత్రం. లేదురా బాబు నీ బాధ పడదు, నా మాట ఏంట్రా బాబు అని చెప్పిగా. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చెప్పినల్లా గుడ్డిగా వల్ల వేస్తారు. సంసోన్ని వల్ల వేసింది తెలియదా, వల్ల వేయటం వల్ల విన్నాను అందరూ, ఆ వల్ల చెప్పుకున్నాడు తెలియదా వల్ల. సంసోను హాయ్ శాంసన్ ఇంగ్లీష్లో మాట్లాడింది. ఎంత బలం ఇది, అసలు
50 మందులు 100 మందులు ఎంత మందులు వచ్చినా అసలు ఎలా పుట్టేస్తున్నావు, మౌడు బలమో తన లాలన మాటల చేత ఆ యొక్క కొన్ని మాటలు అంట నూనె కంటే నూనెగా ఉంటాయి. అని చెప్పి ఏం చేసిందంటే అండి కానీ మైమర్పించేస్తుంది. శత్రువులు ఏమంటున్నారంటే వాడు మా వాళ్ళని ఎంతమందికి చంపేశాడు, వాడి రహస్యం ఏంటో కనిపెట్టి మాకు చెప్పు, నీకు డబ్బు వేస్తామంటున్నారు దాంతో శత్రువులు. కానీ వీడేం చేస్తాడు చెప్తే వీడు చెప్పేస్తాడు. ఎంతమంది వచ్చినాడు, తాళ్ళతో కాదు, గొలుసులతో కాదు, కత్తులతో కాదు. ఒకసారి గాడిద, పచ్చి గాడిద దవడతో, గాడిద చచ్చిపోయిన గాడిద ఈ దవడంతా చూసారా, ఈ దవడెముకతో 1000 మందిని చంపాడు. సంసోను అంటే మామూలుడు కాదు. బైబిల్లో బలాచుడు, బాగా బలాచుడు. ఇతను పచ్చి గాడితో 1000 మందిని చంపాడండి. పచ్చి గాడిద దవడతో వచ్చిన కోడితే ఒక దెబ్బ చచ్చిపోతాం. ఇంకా మళ్ళీ సినిమా టైప్లో, సినిమా కూడా కాదు, సినిమా డూప్లికేట్, ఇది ఒరిజినల్. కొడితే ఆ దెబ్బకు ఒక దెబ్బకి మళ్ళీ ఒకడు చచ్చిపోతుంది, పడిపోవడం కదే కా. అలా 1000 మందిని చంపేశాడు అన్నమాట. ఆయన గొలుసులతో కాదు ఎందులో కూడా బంధించలేకపోతున్నారు. చివరికి ఒక రోజున ఇది నీ బలం సంసాన్, నీ బలం ఎక్కడుంది, అసలు నీ రహస్యం ఏంటి, నువ్వు నన్ను ప్రేమించట్లా, నిజం చెప్పట్లా, నువ్వు నిజంగా నన్ను ప్రేమించట్లా. వీడు మాత్రం నిజంగా ప్రేమిస్తున్నాడు, అది మాత్రం కపటంగా ప్రేమిస్తుంది. బాగా చెప్పిపోయి దేవుడితో కపటంగా ప్రేమిస్తుంది. వీడు నిజంగా ప్రేమిస్తున్నాడు, అది మాత్రం. రామంలో కూడా ఈ రకాలు ఉంటాయి, అక్కడక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఏమన్నదో తిరిగిపోతే ఇంకేమన్నదో. ఇలా మనుషులతో లేడీస్ అన్న తప్పుగా ఎవరు అనుకోరు. లేడీస్తో మనిషిని పిలిపించి చేసిన కూడా బోడి చోట్ల ఉన్నారు. అక్కడ ఎవరి దాకా మనం కడించని ఎలా చనిపోయాడు తెలుసా చిన్న తెలుసా తెలియదు పాత అనే లోకాన్ని స్నేహితుడు కడించని ఎలా చనిపోయాడు. సమయంలో సాధారణంగా తెలవబడదని చెప్తున్నాడు. స్త్రీ ద్వారా పిలిపించి తోటలో పోషిస్తాడు, చెరుకు తోటలో పిలిపించి. గుడ్డిగా ఏది పడితే అది నమ్మకూడదు. ఒకసారి నాకు ఉన్న అలవాటు ఏంటంటే, సాధారణంగా ఎవరైనా నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తే నేను వాళ్ళ పట్ల చాలా అనుమానంగా చూస్తాను. మాట్లాడతాను మంచిగా, ఈ నిజంగా వచ్చాడు, ఇక్కడ ప్రేమకు వచ్చాడా, లేకపోతే ఏదైనా కపటంగా మనకి ఏదైనా మళ్ళీ ఏదన్నా ఎండిపోటు పడడానికి వచ్చాడా, ఏదైనా మోసం చేయడానికి వచ్చాడా, లేకపోతే ఏదైనా చేయడానికి వచ్చాడా. మాట్లాడుతున్నాం కానీ అన్ని రకాలుగా కనిపెడుతుంటాం అండి. దేవుని స్తోత్రం. వాడితో మాట్లాడుతున్నాం కానీ పరిశుద్ధాత్మను గొప్ప సహాయం కూడా ఆయన సహాయం చేస్తాడు. వాడు ఎందుకు వచ్చాడో కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు. సంసోను దేన్ని బట్టి అతిశయించాడంటే, సంసోను బలం నేను బలాల్సింది ఇంకా నాకు. సంసోను బలం ఎక్కడుందో కనిపెట్టుకోలేకపోయాడు. సంసోనులో ఉన్న దేవుని ఆత్మలో ఉంది బలం. దేవుని స్తోత్రం. మనం చదువుకున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన బలవంతుడు. సంసోన్ని ఎప్పుడు బంధించాలో తెలిసి శత్రువులు ఒకసారి ఏమంటే, ఎలా బంధిస్తే నువ్వు బంధించబడతావు, ఎలా నీ బలం పోతుందని అడిగితే, ఇది కపటంగా అడుగుతుంది, వీడు మోసం చేయడానికి, వీడు పట్టించడానికి, ఇది చంపేయడానికి ఇది ప్లాన్ చేస్తుందని వీడికి తెలుసు. దేవుని ఆత్మతో ఉన్నాడు కాబట్టి వాడికి తెలుసు. ఇది ఒరిజినల్గా వీడు ప్రేమిస్తలేదని వీడికి తెలుసు. ఒకసారి అంటాడు, 7 నిరవంజి చువ్వలతో నన్ను కట్టేస్తే నేను బంధించబడతాను అంటాడు. ఇది చక్కగా తాగున్నప్పుడు ఆ టైంలో ద్రాక్షరసం తాగేవాడు. వాడు బాగా తాగటం, తినటం, ఎంజాయ్ చేయడం, అదొక రసం తాగి చక్కగా నిద్రపోతున్నప్పుడు తాగుబడి ఎలా ఉంటాడు, కసే పరిచిన తర్వాత ఏం చేస్తాడు, మాట్లాడేది పరిశుద్ధాత్ముడే. వేరే రకంగా దేవుడితో మాట్లాడేది పరిశుద్ధాత్ముడు. దేవుడితో పడుకున్నప్పుడు నిరవంజి చువ్వలతో ఆ తాడులతో ఇంటితో కట్టేస్తాడు. శాంసంగ్ వచ్చేస్తాడు, శత్రువుడు వచ్చేస్తున్నాడు, కట్టేస్తాడు. ఒక్కసారి తడపలు తెంపుకున్నట్టు తెంపుకుని వచ్చిన వాళ్ళు అందరిని చంపేస్తాడు. ఇదిగో ఈసారి నువ్వు నన్ను మోసం చేశాను, నన్ను ఏం చెప్పడం. మళ్ళీ 2సారి 3సారి 4సారి. ఇక చివరికి అక్కడ ఏమైనా ఉంటుందంటే, అక్కడ ప్రాణము విసిగి చావగోరిన ఉంటుంది. అక్కడ
ఎవరన్నా ఆ మాట చదవకుండా ఇందులో న్యాయాధిపతులు అతను ప్రాణం విసిగి చావగోరినని ఉంటుంది. చివరికి చెప్పేస్తాడు, ఏమని చెప్పేస్తాడంటే అందరు నాయకు చూడండి, కొంతమంది నాయకు చూడండి, కూర్చోండి. ప్రాణం విసిగిపోయినప్పుడు నా బలమంతా కూడా, నేను ప్రత్యేకంగా దేవుని ఏర్పాటును బట్టి పుట్టినవాడిని, నేను నా బలమంతా కూడా ఎక్కడ ఉందంటే నా తలలో, సంసోను తల ఎలా ఉందంటే లేడీస్ తల లాగా ఉంది. ఎలా ఉంది? లేడీస్ తల ఎలా ఉంటుంది? అలా ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు కొంతమంది ఈ గడ్డం పెంచుకోవడం, తలలు పెంచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది కదా, కానీ తల బోర్డు తల ఉంది. చివరికి ఏం చేశారంటే చక్కగా పానీయం తాగించారు, మొత్తిగా చక్కగా నిద్రపోతున్నాడు, రెస్ట్ తీసుకున్నాడు, చక్కగా నిద్రలో ఉన్న వాడికి గుండు కొట్టేశారు. అర్థమైంది నేను చెప్పేది? ఓడుగుండు. ఎవరో మా సంఘంలో బోడిగుండు లేరుగా, ఉన్నారా? మొత్తం బోడిగుండు కొట్టేస్తే మొత్తం బలమంతా కొట్టి చూడండి ఒకసారి. మ్యాన్స్ చూడండి, అంటే మన సాధారణ మనం రైస్లో బోడిగుండు కొట్టించుకుంటాం. బలమంతా కూడా వెళ్ళిపోయింది, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దేవుదాన్ని వెళ్ళిపోగానే సంసోను ఏం చేశారంటే బంధించేశారు. బంధించి అక్కడ పెట్టి పెట్టని తీసుకెళ్ళి దాగోను గుళ్ళో, ఆ దాగోనేనా ఆ గుళ్ళో ఆ స్తంభానికి ఈ స్తంభానికి గొలుసులతో కట్టేసి ముందు కళ్ళు బీకేశారు. కళ్ళు బతుకునగానే కళ్ళు బీకేశారు. కళ్ళు బీకేస్తే ఊహించుకోండి ఒకసారి, అసలు కళ్ళు లేనివాడికి ఎలా ఉంటుంది ఏడిస్తే, కళ్ళు లేనివాడు ఏడిస్తే ఎలా ఉంటుంది అంటే, కళ్ళు లేనివాడు ఏడిస్తే ఎలా ఉంటుంది ఊహించి చెప్పండి. కళ్ళు గుంటలు ఉంటాయి, గుంటలో ఆ రెక్కలు కనబడితే, ఆ రెక్కలు కనబడితే ఆ గుంటల్లో నుంచి నీళ్ళు వస్తే ఎలా ఉంటుంది అంటారు? ఎరా మా వాళ్ళని 1000 మందిని ఎంత పగతో ఉన్నారు, వాళ్ళు చిత్త కొట్టేసి ఉంటారు పనికి. వీళ్ళు ఒకసారి చంపకూడదు, వీడికి నరకం ఇక్కడే చూపించాలని చెప్పి గొలుసులతో కట్టేసేసి ఆ కళ్ళు పీకేసేసి అందరంతా ఆ యొక్క చూడడానికి 3000 మంది వచ్చారంట సంసోను అక్కడ చూడడానికి. వీడు ఇంతమందిని చంపాడు, వీడు మామూలు కదా, జనాలందరూ వచ్చి వాడి మీద, సంసోను మీద రాళ్ళు వేస్తారు, సంసోను మీద ఇవన్నీ కూడా ఏలాపలంగా ఎక్కిరేస్తుంది, ఏమంటారు అపహాస్యం చేస్తుంది. చాలా బాధపడుతుంటే కట్టేశారు. కట్టేసి బాధపడతా ఫైనల్ ప్రార్థన ఒక ప్రార్థన చేశాడు సంసోను, మొత్తం అందరూ లేపేశాడు ఒక దేవునితో. దేవుని స్తోత్రం. ఆ టైంలో కూడా దేవుని స్తోత్రం. గుర్తుంచుకోండి, ఒక్కోసారి మనం ఓడిపోవటం కూడా ఒక్కోసారి దేవుని చిత్తమే తెలుసా. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్లోకి మనం వెళ్ళినప్పుడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు, అతిశయించేవాడు భూమి మీద నీతి న్యాయములు జరిగించున్న దేవుడైన యెహోవాను బట్టే అతిశయించాలని ఉంది. దేవుని స్తోత్రం. అయితే అక్కడ ఏం చేశాడంటే ఫైనల్ గా ఒక ప్రార్థన చేశాడు. ఫైనల్ గా కేవలం ఒక ప్రార్థన, అయ్యా యెహోవా దేవా ప్రభువా, ఒక్కసారి నన్ను క్షమించి, ఒక్కసారికి నన్ను క్షమించి, ఒక్కసారి మరలా నా బలం నాకు ఇయ్య. ఒకసారి దేవుని ఆత్మ నాకు ఆలోచన వచ్చింది. దేవుని ఆత్మ ఉంది కదా సంసోనులో, మరి వేసితో ఉన్నాడు కదా, మరి ఇతను ఎలాగా ఏంటంటే, ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటంటే దేవుని ఆత్మ అపవిత్రపరచబడదు. మీకు అర్థమైంది సీక్రెట్? ఇప్పుడు ఈ ఆలోచన వచ్చిందా మీకు? పరిశుద్ధాత్మతో మనం ఉన్నాం కదా, శారీరకంగా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ ఒకవేళ అపవిత్రపరచబడదు కదా అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదు. ఎప్పుడు లోతైన ఆలోచన ఇప్పుడు రాలేదు ఎవరికి. దేవుని ఆత్మకి అపవిత్రం అంటదో దేవుని స్తోత్రం. ఎందుకో చెప్పనా? ఇదే డౌట్ నాకు వస్తే నేను ప్రార్థన చేసుకున్నాను. ఆత్మ ఎక్కడుందో అసలు పాయింట్ మనం తెలుసుకోవాలి. శరీరం, ప్రాణం, ఆత్మ. ఆత్మ లోపల ఆత్మ ఉంది, దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ ఎక్కడుందంటే నీ ఆత్మలో ఉన్నాడు ఆయన, దేవుని స్తోత్రం. శరీరంలో ప్రాణం, ప్రాణంలో ఆత్మ, నీ ఆత్మ, నీ ఆత్మలో ఆయన ఆత్మ, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మకు అపవిత్రం అంటదో దేవుని స్తోత్రం. ఒక్కసారి ప్రభువా మరలా నా బలం నాకు దయచేయను ఆయన, ఒక్కసారి అయ్యా, ఒక్కసారి మరలా నీ ఆత్మను దయచేయను ఆయన అని ఏడుస్తా ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ బలంగా ఆ యొక్క సంసోను మీదకి వచ్చేసింది. ఆ గొలుసుని పట్టుకున్న గొలుసుని చూడండి ఒకసారి, స్తంభాలకి, గుడి స్తంభాలకు కట్టేశారు.
స్తంభాలకు కట్టేస్తే స్తంభాలకి ఇలా కట్టేశారు కదా, వాటిని ఇలా లాగి ఇలా అన్నాడు అంతే ఒకసారి. దేవుని స్తోత్రం. ఆ 3000 మంది చచ్చిపోయారు అక్కడ, శత్రువులు అందరూ, ఈయన కూడా చచ్చిపోయారు. ఒకసారి అవకాశం ఏంటయ్యా, వీళ్ళందరూ లేపేసి ఇంకా నేను కూడా క్లోజ్ అయిపోతాను. ఇక అక్కడ చేసిన ప్రార్థన అదే, ఒక్కసారి ఒక్క అవకాశం. ఎవరన్నా అడిగారు ఎప్పుడన్నా? ఎవరన్నా పాతకాలం ఎవరన్నా పాటలు పాడేవాళ్ళు, సినిమాల్లో నటించేవాళ్ళు, సార్ ఒక్క అవకాశం సార్, చిన్న క్యారెక్టర్ సార్, చిన్న సార్, ఆడు ఉమ్మూసిన అది చూసిన ఇది చూసిన ఈ బట్టికి ఆడే అమ్మాలు తిరిగి ఆయన బతుకులాడి ఆయన బొచ్చగించి వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతికి అవి చేసి ఈ చేసి కూరగాయలు తెచ్చి అవి తెచ్చి అవి ఎవరా కాదు, ఎన్నో తిప్పలు పడి ఒక్క అవకాశం సార్ అంటే ఆడు సినిమాలో ఎక్కడో ఒక మూల చిన్న క్యారెక్టర్ ఇస్తాడు. అరే ఈ కుర్రోడు ఎవరు బాగా నటించాడని చెప్పి అప్పటి నుంచి కొంతమంది సినిమాలోకి అలా ఆడు ఎప్పుడుకో పాపులారిటీ అవుతాడు. ఎన్నో తిప్పలు పడితేనే కానీ ఆ స్టేజీ మనం అనుకుంటా పోయి ఎంత ఇదిగా ఉన్నాము. వాళ్ళే కాదు, మనమైనా ఒక మనిషి ఉన్నతమైన పొజిషన్కి రావాలంటే దాని నమ్మాలి ఎంతో నలుగుడు ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? ఏమో తెలుసా? దేవుని స్తోత్రం. ఏంటి ఇలా సేవ ఏంటి ఎంత అభివృద్ధి అయిపోతుంది, వీళ్ళు ఏంటి ఎంత దూసుకెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఏంటి అసలు ఇన్ని కార్యాలు ఎలా జరిగిపోతుంది వీళ్ళ సంఘంలో? దీని వెనక మన ఎంతో నలుగుడు ఉంటుంది. మొట్టమొదటిగా యేసయ్య కృప, తర్వాత ఎంతో నలుగుడు ఉంటుంది. దీని ఎంతో ప్రయాస ఉంటుంది, నలుగుడు ఉంటుంది ఎంతో. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. సరిపోట్ల దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. సంసోను తన బలాన్ని బట్టి ఒకవేళ అతిశయించాడేమో, ఒకవేళ ఆ బలమంతా వెళ్ళిపోయాక తన స్థితి దానికే అర్థమైంది, నేను బలహీనుడను. దేవుని స్తోత్రం. అప్పుడు అర్థమైనప్పుడు దేవుడు తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం. సాధారణ ఇందులో ఒక సీక్రెట్ ఉంది, పరిశుద్ధ ఒక సీక్రెట్ తీసుకురాబోతున్నారు మీ మధ్యకి. మనం బలహీన సమయాల్లో, కష్ట సమయాల్లో, బాధ సమయాల్లో, లేకపోతే ఏదైనా అవసరమైన సమయాల్లో దేవుని దగ్గర పదే మోకాళ్ళు వేస్తాం. దేవుని దగ్గర పదే ప్రార్థన చేస్తాం. యేసయ్య పాదాల దగ్గర పదే ప్రార్థన చేస్తాం. కానీ ఆ పరిస్థితి మారిపోయాక అంత ప్రార్థన, కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి విశ్వాసంతో కూడిన ప్రార్థన మామూలుగా ఉన్నప్పుడు. అబ్రహాముకి లేక దేవుడు సంతానాన్ని ఇచ్చినప్పుడు అబ్రహాము ఒకవేళ పిల్లోడితో బాగా మురిసిపోతా బాగా ఆడుకుంటా ఉన్నాడే విశాఖ. ఒకవేళ దేవుడు చూసి నన్ను మాటికి ఎంత ప్రార్థన చేసేవాడు, ఎంత అర్థమానం నా దగ్గర అడిగేవాడు, ఇప్పుడు నా మీద ఉన్న ప్రేమను ఇస్సాకు మీదకి తీసుకెళ్తున్నాడేమో అబ్రహాం అని చెప్పి ఏం చేశాడంటే ఒక రోజున, అబ్రహామా నీకు ఒక్కడే ఉన్న కుమారుని అంటే అక్కడ కూడా అబ్రహాం ఫెయిల్ అవ్వాలి. దేవుని స్తోత్రం. గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా నేను ఒకటే ప్రభా, ఎప్పుడైనా సరే పిల్లలు ఉన్నా లేకపోయినా, లేకపోతే ఆస్తులు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, నేను ఎప్పుడు నీ వాడినే ప్రభా. దేవుని స్తోత్రం. అబ్రహాం గెలిచాడు అక్కడ. దేవుని స్తోత్రం. ఏదున్నా లేకపోయినా, పేదోడుగా ఉన్నా ధనికుడిగా ఉన్నా, నేను ఎల్లప్పుడూ నీ మనిషినే ప్రభు అని ప్రార్థించాడు అక్కడ అబ్రహాం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే దేవుని స్తోత్రం. అక్కడ రాయబడలేదు కానీ నేను చెప్తే ఇక్కడ పరిశుద్ధాత్ముడు దేవుడు ఇచ్చిన ఆలోచన అక్కడ జరిగింది. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏదున్నా లేకపోయినా ఎల్లప్పుడూ నేను నీ మనిషినే ప్రభు. దేవునికి స్తోత్రం. అనగలవా నీవు? ఈ మాట అనగలవా? ప్రభా ఏదున్నా ఏది లేకపోయినా నా జీవితంలో ఎల్లప్పుడూ నేను నీ మనిషినేనయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆ బలహీన సమయాల్లో ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరిచావు.
ఆ యొక్క దావీదు కీర్తన గ్రంథం న్యాయాధిపతులు 16:16 ఉందండి. మాట ఒకసారి చదవండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16వ వచనం. ఆదిగా సంసోను చేసిన ప్రార్థన తీయండి. ఆఖరి ప్రార్థన ఇదంతా చెప్పేసాను, ఆల్రెడీ నేను చెప్పేసాను. ఆ ప్రార్థన తీయండి, అక్కడే ఉంటుంది కింద. ప్రభువా చూడండి. అప్పుడు సంసోను ఎన్నో వచనం అమ్మా? 28 అంట. యెహోవా ప్రభువా, ఇక్కడ చూడండి, ఇటు చూడండి ఒకసారి ఏమంటున్నాడు. యెహోవా ప్రభువా. ప్రభువా అంటే దానికి అర్థం చాలాసార్లు చెప్పాం మీ అందరికీ. నా యజమానుడా. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసయ్యా మొత్తముడా నా దేవుడా నిజమునే నిన్ను స్తుతించెదను. ప్రభు అయిన యేసయ్యా, ప్రభు అయిన యేసయ్యా, ప్రభు అయిన యేసయ్యా మొత్తముడా నా దేవుడా. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఒకసారి భక్తులు ఎలా ప్రార్థన చేశారనేది కొన్ని మనం చూడాలి. దేవుని హృదయాన్ని కదిలించిన ప్రార్థనలు అయ్యి. అందుకే మీకు ఒక్కోసారి ఇలాంటి లోతైన విషయాలు ఏంటంటే, సంసోను బంధించబడినప్పుడు, సంసోను మరణ పంచులో ఉన్నప్పుడు, సంసోను చనిపోయే ముందు ఆకరణ చేసిన ప్రార్థన ఇది. దేవుని స్తోత్రం. సంసోను చనిపోతాడని సంసోను తెలుసు ఆల్రెడీ. ఇంకెలాగో ఏళ్ళైనా చంపేస్తారు, లేకపోతే ఒకవేళ నా దేవుడు పంపిస్తే వీళ్ళ చంపి నేను కూడా చచ్చిపోతాననే ఒక ఆలోచన తెలుసు కాబట్టి, అందుకే సంసోను ఇక్కడ ఏమని చేస్తున్నాడంటే, చదవండి త్వరగా చదవండి. ఏమన్నాడు? యెహోవా ప్రభువా. చూడండి జాగ్రత్తగా, ముక్కలుగా చదవండి, జాగ్రత్తగా చదవండి. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఇందాక మనం అందరం అయ్యా మా సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. దేవా. అక్కడ చూసాడు ఒకసారి ఎలాంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నాడు కాబట్టి, కన్నీళ్ళలో ఉన్నాడు కాబట్టి, బాధల్లో ఉన్నాడు, బంధించబడ్డాడు, శోధించబడ్డాడు, వేధించబడ్డాడు, మరణ పంచుల్లో ఉన్నాడు కాబట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఈసారి మాత్రమే. చాలా మంది ఒకసారి ఎప్పుడైనా ఏదైనా జరిగిందని పర్వాలేదు, ఈసారికి లేదంటే బాబు 10 రోజుల దగ్గర ఏమన్నా ఈసారికి బాబు పోయినసారి లాగా ఆపండి, ఈసారి ఒకసారి బాబు గడ్డెక్కేసింది బాబు, ఈసారి అంటారమ్మా. ఎవరు మేము అనమన్నట్టుగా ఉన్నాయి మీ మొహం. ఈసారి తినండి, ఈసారి ఒకసారి అంటమా. కొట్టుకాడ తొందర పెడతాడని ఒకసారి సార్ ఈ ఒకసారి అంటమా. కానీ దేవుడిని అడుగుతున్నాడు, ఈసారికేనయ్యా. అసలు అన్ని మాటలు ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు. అది దెబ్బలు తిన్నాడు, కళ్ళు బీకేశారు. మన కొత్తగా మాటలు అన్నీ బాగుంటేనే మనకు సరిగా రాదు ప్రార్థన. కళ్ళు బీకేశారు, దెబ్బలు పడిపోయి అన్ని చెత్త కొట్టేశారు, పట్టుకుని బంధించేశారు, పరిస్థితి ఏలాడుతున్నాడు పక్కన. అయినా సరే ఏమన్నాడు, అయ్యా ఈసారికి ఒకవేళ మాటలు రావడానికి కూడా దేవుడు పరిశుద్ధాత్మను రాయించాడు ఈ మాటలో. ఒకవేళ ఆ మాటలు రావడానికి కూడా ఆ యొక్క ఓపిక లేక ఆ ఏలాడతా కొట్టేసి ఈసారికేనయ్యా. ఒకవేళ గొలుసులతో కొట్టేస్తే ఇలా ఏలాడబడుతున్నాడేమో, ఆ గొలుసులతో ఒకసారి ఒకవేళ ఎలాగున్నాడేమో, ఇలా ఏలాడబడతా. అర్థమైంది నేను చెప్పేది. ఇలా ఏలాడబడితే ఇలా కింద పడిపోయి ఉన్నాడేమో, ఒకవేళ నుంచో లేకుండా ఉన్నాడేమో, ఒకవేళ ఈసారికేనయ్యా, ఈసారికి నన్ను బలపరిచాయా. ఒక్కసారి నన్ను బలపరిచాయి, ఒక్కసారికి నన్ను అని ప్రార్థన చేసిన. చూసారా అయ్యా, నా 2 కళ్ళు నిమిత్తం నా కళ్ళు బిగేసారేలో ప్రార్థన చేస్తాను. ఇవ్వండి ఒకసారి. నీ చేత ఏర్పాట్లో ఉన్నవాడిని నేను, నా కళ్ళు పీకేసారేలో వీళ్ళని దండించడం అంటే శిక్షించడం.
వీళ్ళని దండించి పగ తీర్చుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వు ఆయన, ఒక్క అవకాశం చేయాలి. ప్రార్థన చేశాడు అంతే. యెహోవాకు మొరపెట్టి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏం చూడొచ్చు, ఆ గుడికి ఆధారం. ఇప్పుడు దీనికి ఆధారం ఏంటి? చెట్టుకి స్తంభం ఏదైనా ఆడవుతే అంతేగా బాబు కొంచెం ఏదైనా కొంచెం ఏదైనా స్తంభం మీద మానిచ్చిన బాబు కొంచెం ఏదైనా స్తంభం మీద బాబు ఎవరు మొత్తానికి అక్కడ ఎవరో కొంచెం స్తంభం దగ్గర కొంచెం కళ్ళేవో మరి స్తంభం దగ్గర మొత్తానికి పెట్టారు, తీసుకెళ్ళారు. స్తంభానికి ఆల్రెడీ స్తంభాలకు కట్టేశారు, స్తంభం దగ్గర ఉన్నాడు. ఆ స్తంభాలకి లాగాడు అంతే. దేవుని ఆత్మ వచ్చేసి బలంగా దేవునితో చాలా త్వరగా చూసాడా? అసలు దేవుని ఆత్మ కరణించేసాడు, ఆయన వచ్చేసాడు. అట్టిది దేవుని స్తోత్రం. రెండు స్తంభాలు దగ్గర ఉన్నాయి అనుకుంటే ఒక మధ్యలో దగ్గర పట్టుకుని అసలు ప్రార్థన ముందు ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు. ఈ ఫిలిస్తీయులు అంటే శత్రువులు అన్నమాట. వీళ్ళలో నేను కూడా చనిపోతాం అని చెప్పి ఒకసారి ఇలా అన్నాడు అంతే. స్తంభాలు గట్టిగా ఇలా ఉంగాడు అంతే. మొత్తం స్తంభాలు మొత్తం కూలిపోయి మొత్తం ఆ గుడి కింద ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు అన్నమాట. దగ్గర 3,000 మంది. అక్కడ ఏమని రాయబడి ఉందంటే అతను బ్రతికినప్పటికంటే చనిపోయినప్పుడు ఎక్కువ మందిని చంపేశాడు. అర్థమైందా? శత్రువులు. మనకు శత్రువులు మనుషులు కాదు, తెలుసా మీకు ఆ విషయం? ఎవరు మన శత్రువులు? మనుషులా? మనుషులు మన శత్రువులు కాదు. మనుషుల్లో ఒక్కోసారి దెయ్యాలు అలా ఉండి మనం లేడుకుంటే కానీ శత్రువులు మనుషులు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూసుకుంటే అసలు దావీదు కీర్తన 20వ అధ్యాయం 7వ వచన కాడ ఉంది ఇంకా వాక్యం, తెలుసా? ఒక వచనం కాడ ఉంది ఇంకా. దేవుని స్తోత్రం. ఇంకా అవలా దగ్గర సమయం చూస్తే అరగంట అయిపోయింది. 8వ వచనం చదవండి. 20వ దావీదు కీర్తన. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలిచి ఉన్నాం. ఇటు చూడండి అందరూ. ఇప్పుడు ఇటు చూడండి. రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడేవాళ్ళు అంట కృంగిపోతారంట, పడిపోతారంట. కృంగిపోవటం పడిపోవటం అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? పడి ఉన్నారు, కృంగి పడి ఉన్నారు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిను. కృంగి పడిపోవటం అంటే మరణం. చుట్టూ ప్రపంచంలో మరణం ఉంటుంది కానీ నీకు మాత్రం మరణం రాకుండా దేవుడు ఆయన రెక్కల చాటున కాపాడుతాడు. అంటే నీ సమయం అయ్యేదాకా కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఒకవేళ సమయం అయిందానికి ఎవరు చేసేది ఏమి? కొంతమంది సమయం అవ్వకుండానే వెళ్ళిపోతుంటారు. మన సమయం అయ్యేదాకా ఆయన రెక్కల చాటున మన ఆయన అరచేతిలో కాపాడుతాడు. ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటే 23, 24 త్వరగా తీయాలి. ఇర్మియా 9, 23, 24. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అంటే ఫలాన్ని బట్టి అసహ్యపడకూడదా? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఒకటి గుర్తుంచుకోండి, మన జీవితంలో ఏదైనా అన్నీ మనం తలపెట్టిన కార్యాలన్నీ టప్ప మనం జరిగిపోతున్నాయి అనుకోండి. ఒకవేళ ఏదైనా ప్లాన్ వేసాం అనుకోండి, ఆ ప్లాన్ వెంటనే జరిగిపోతుంది అనుకోండి. ఇటు చూడాలి, ప్లాన్ వెంటనే జరిగిపోతుంది అనుకోండి. ఇక నీకు అతిశయం వచ్చా. ఈ మధ్యకాలంలో నేను ఏది ప్లాన్ వేస్తుంటే అది సక్సెస్ అయిపోతుంది. ఏది ప్లాన్ వేస్తుంటే అది సక్సెస్ అయిపోతుంటే దేవుడు ఒకసారి ఓడిపోయేది చేశాడు. ఈ మొత్తం ఇక బైపాస్ రోడ్డు మీద వెళ్ళి వెళ్ళిపోతుంది. ఏది ప్లాన్ ఇస్తే అది అసలు చమ్మనైపోతుంటే ఆ రేకుల విషయంలో మాత్రం ఓడిపోయి గేటు ప్రమాణం ప్రార్థన చేసి అక్కడికి వచ్చింది. అసలు ఏది ఈ మధ్య ఫెయిల్యూర్ రావలేదు కదా, ఎందుకు ఇలా జరిగింది ప్రభు, అసలు ఏంటన్నా ఇలాగా అయింది, ఎందుకు ఓడిపోయింది ప్రభు అని చెప్పి నాకు ఆలోచన పట్టుకుంది. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏం అర్థం చేస్తున్నారంటే నీవు ఓడిపోవటము ఆయన చిత్తం. ఎందుకంటే ఒకవేళ నీవు ఓడిపోకపోతే ఈ సమయంలో గట్ట ఇంకా నా ఎంత తోడు, అమ్మో నాకెంత జ్ఞానమో అని నేను జ్ఞానిని కదా అనే భక్తిహీనమైన మనస్సు నీకు వస్తుంది. అందుకే నేను అక్కడ ఫెయిల్యూర్ చేశాను. దేవుని స్తోత్రం. అప్పుడు నేనేమనుకో ప్రభా అజ్ఞానం అయ్యా, అందుకే ఇలా తగలడింది ఆ పని, అజ్ఞాని ప్రభా, అందుకే ఆ పని ఇలా అయింది ప్రభా అని అప్పుడు ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. అంటే ఒక్కోసారి మనం ఓడిపోవటం కూడా
దేవుని చిత్తంలో ఉంటుంది. మనకు తెలియదు ఆ విషయం. మనం అనుకుంటే ఎందుకు ఓడిపోతున్నాం, ఎందుకు ఇలా జరగాలనుకుంటాం. ఆ ఓడిపోవటంలో కూడా దేవుని మర్మం ఉంది, దేవుని సీక్రెట్ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే జీవిత కాలం అంతా ఓడిపోయినట్టుగా దేవుడు నిన్ను ఉంచడు. దేవుని స్తోత్రం. జీసస్ నెవర్ ఫెయిల్ యు. యేసుని నమ్మిన వాడికి అపజయము లేదు. దేవుని స్తోత్రం. అసలు యేసు ప్రభుని కలిగిన మన జీవితంలో అసలు అపజయం అనేది లేదు. కానీ ఒక్కోసారి ఆయనే కొంచెం ఫెయిల్యూర్ అయ్యేటట్టుగా మనం చేస్తారు, సరి చేయడానికి. అంతేగాని పూర్తిగా నిన్ను ఓడిపోయేటట్టుగా చేయడానికి. అసలు మనకి జయం ఎలా వస్తుందో తెలుసా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఎందులో ఉంది ఆ మాట? మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అంట. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ జీవితంలో ఇంకోటి చెప్తున్నా, మన అతిశయం ఏంటంటే చాలా మంది రకరకాలుగా, కొంతమంది అందాన్ని బట్టి అసహ్యపడతారు, కొంతమంది బలాన్ని బట్టి. మా నాన్నగారు ఆయన ఉన్నప్పుడు నన్ను తిడతా ఉంటాడు అన్నమాట. ఒరే ఒళ్ళు చూసుకుని మురిసిపోతున్నాడు, ఒళ్ళు చూసుకుని మురిసిపోతున్నా అంటుంటాడు ఆయన. నాకు అలాంటిదే ఉండదు, కానీ ఆయన అలా తిట్టేవాడు అప్పమానం. లేదా అర్థం కాడికి రే అర్థం ఎందుకు రెండు సార్లు చూస్తాం, అర్థం చూస్తే నా అంతలోడు లేదంటే మనసు వస్తుంది, గర్వం అవుతుంది అని చెప్తుంటాడు ఆయన. దేవస్తోత్రం. సాధారణంగా మనం అందరం చేసే పిచ్చి పనులు ఈ పనులే. ఎక్కువ శాతం పురుషులు తక్కువే, కానీ వాళ్ళే ఉన్న అట్టగా ఇలా దొరుకుతున్నారు వెళ్ళిపోతారు. కానీ అక్కలు మాత్రం లేడీస్ అర్థం కాడికి వెళ్తే అర్థం దగ్గర పుస్తకం అవడానికి మంచిదన్న బాగా చెప్పారు. అర్థానికి మన దిష్టి అర్థానికి తగిలింది. దేవుని స్తోత్రం. వాళ్ళ దిష్టిలని భయపడతారు, కానీ వాళ్ళు ఏమంటారు, కానీ ఇంకా మనమే అర్థం పగిలేదాకా వస్తాను ఉంటాం. అది చూసి అడిగి నేను నవ్వితే ఎంత బాగుంది, అప్పుడు నా తల ఎంత బాగుంది, అప్పుడు నా చెవులు ఎంత బాగుంది, అప్పుడు నా ముక్కు ఎంత బాగుంది అని అనుకుంటాం. అసలు ఆ ముక్కు ఇచ్చినోడు గుర్తు చేసుకున్నావా, ఆ చెవులు ఇచ్చినోడు గుర్తు చేసుకున్నావా, నీకు ఆ స్వరం ఇచ్చినోడు గుర్తు చేసుకున్నావా? ఒక్కోసారి నా మాట ఏంటి ఎంత బాగుంది అనుకుంటామే, కానీ ప్రభా నాకు ఏదో ఒకటి స్వరం ఇచ్చావయ్యా, కనీసం నీకు స్తోత్రమయ్యా అన్నావా, నాకు ఈ స్వరం వద్దయ్యా. ఆ యొక్క ఏంటి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం లాగా ఉండాలయ్యా. ఎవరో ఎస్మి సుశీల ఎవరో వాళ్ళలాగా ఉండాలయ్యా స్వరం. ఎవరో స్వరం నీకెందుకండి బాబు, ఎవడో స్వరం కొట్టవాళ్ళకి మనకెందుకు? యేసయ్య మనకి ఇచ్చిన స్వరం మందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో మనకి అక్కర్లా. దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. అర్థమైందా? నిజంగా వచ్చాడు కాలం నడుపుతూ వెళ్తున్నాం, దేవుడు సైకిల్ ఇచ్చాడు, ప్రభా సైకిల్ బట్టి నీకు స్తోత్రం. సైకిల్ మీద వెళ్తున్నావు, దేవుడు బండి ఇచ్చాడు, ప్రభా ఈ బండిని బట్టి నీకు స్తోత్రం. ప్రభా కార్యం ఏంటి? ఎన్నో అడగాల కారు అనుకో తెలుసా? నాకు దేవుడు బండి ఇచ్చాడు, ఆ బండి వేసుకుని ఏంటంటే ఆ బండి మీద బండితో కనీసం తిరగడానికి ఈ బండి ఇచ్చాడు నీకు. స్తోత్రం అయ్యా. అది ఎంత కొన్నా తెలిసాది, ఒక గుర్తు ఇంకొక ఏరు. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఇది మరి లైవ్లో చెప్పుకోవడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇంకా బండి కానీ వేరేది అది మొదలుపడింది కొంచెం. దేవుని స్తోత్రం. కానీ ఏదో ఒకటి వేసే ఇచ్చాడు కదా, మేము అర్థమైందని చెప్పి. ఇంకో కొంతమంది తలలో చూస్తే వస్తే ఎంత పొడుగుందో నా తల తలకి ఎంత పొడుగుందో అని చెప్పి ఆ విషయం ఎక్కువగా ఈ విషయం లేడీస్లో ఉంది. ఒకరికంట బాగా పొడుగ్గా తల ఉన్న లేడీస్ని చేసుకోవాలని ఆశ అంట. ఆమెకేమో గిరజాల చుట్టూ ఉన్నవాడు చేసుకోవాలని ఆశ అంట. ఇద్దరికి వివాహం అయింది. వివాహం సరదాగా మామూలుగా ఒక రోజున నీ తల చాలా బాగుందని చెప్పి ఇలా తల పట్టుకుని తలడు వచ్చేసింది ఎవరో భర్త. తర్వాత భార్య ఇదేంటి ఇది ఇదేంటి ఇది ఏమేమి ఉందో అది తల పట్టుకుని తల చాలా బాగుందని మీద అంటే తలడు వచ్చేసిందంట. తలడు వచ్చేస్తే ఇదేంటి గిరజాలు చుట్టాను కూడా ఇగ్గు పెట్టుకుని నన్ను ఎంత మోసం చేస్తావా, అయితే మా అమ్మలతో చెప్తాను, మా నాన్నలతో చెప్తాను నీ గొడవ అని చెప్పి తెల్ల తాగాలి అంటే జడబట్టుకుంటే జడ వచ్చేసింది. అర్థమైంది నేను చెప్పేది? వీడికేమో ఇగ్గు బాబు, వీడు ఇగ్గే, ఆమె సవరం, వీడేమో ఇగ్గు. మొత్తం ఏదో ఉన్నట్టుగా అతికించుకున్నారు. పట్టుకుంటే ఊడొచ్చేసింది.
ఇంకా ఇలా గుండెల్లో రాగడిపోయినాయి అంట. అమ్మో ఇదేంట్రా బాబు, వీడి పట్టతలా, వీడు చూస్తే ఏమైనా తల్లేదా. నిజంగా మన చిన్న చిన్న ఆటలు మన అతిశయం ఏంటి అంటే, తల ఉంటే కొంతమందికి తల అతిశయం, కొంతమందికి అందం అతిశయిస్తారు. కొంతమంది చూస్తే బలాన్ని బట్టి ఆ జిమ్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ కండ్లు పెంచుకోవాలి, గుండ్లు పెంచుకోవాలని రకరకాల తిప్పలు పడుతుంటారు. ఈ మధ్యలో ఒక యాక్టర్ చాలా మంచి చూడండి పాపం, ఎక్సర్సైజ్ చేస్తానని హార్ట్ స్ట్రోక్ వచ్చేసి చాలా మంచి యాక్టర్. కర్ణాటక ప్రజలకు మేలు చేశాడు ఆయన పునీత్ రాజ్ కుమార్ గారిని. అసలు బాబు జనాలు ఏంటి అసలు ఫేస్బుక్లో ఎక్కడ చూసినా ఆయన పుట్టాడు, అంత మంచివాడు అంట. అంటే మన అతిశయం ఎక్కడ, కొంతమంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పడతారు, అయినా టైం వస్తే చేసేది. నీ అతిశయం, మన అతిశయం, అసలు నీ అతిశయం ఏంటి అసలు? మన అతిశయం ఏంటంటే దేవుడే మన అతిశయం. దేవుని స్తోత్రం. అసలు ఏంటి పాస్టర్ గారికి అంటే గర్వం, ఏం చూసింది పాస్టర్ గారికి ఏముంది, ఏదంటే గర్వం అంటే పాస్టర్ గారికి గర్వం ఏంటంటే యేసయ్యే పాస్టర్ గారికి ఉన్న అతిశయం. దేవుని స్తోత్రం. నా గర్వం అంటే అసలు ఆ మాట అనకూడదు, నా అతిశయం, నా బలం లేక నా గర్వం అనుకోని పోనీ ఏంటంటే యేసయ్యే నా అతిశయం. దేవుని స్తోత్రం. దేవాది దేవుడే నా పక్కన ఉన్నాడు, అదే నా అతిశయం. దేవుని స్తోత్రం. దేవాది దేవుడే మన సంఘంలో ఉన్నాడు, అదే నా అతిశయం. దేవుని స్తోత్రం. ఈ భూమిని కలగజేసిన వాడు, ఆకాశాన్ని కలగజేసిన వాడు, సముద్రాన్ని కలగజేసిన వాడు, సమస్తాన్ని కలగజేసిన వాడు మనతో ఉన్నాడు, అదే నా అతిశయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అసలు ఎక్కడ ఉన్నా సరే నీ మనసు ఎక్కడ ఉండాలంటే యేసయ్య మీద ఉండాలి. ఒక్కోసారి నేను ఆ యొక్క కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నా ఉన్నప్పుడు నేను అనుకుంటుంటాను, చాలాసార్లు ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటా నేను ఆలోచిస్తా ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక చోట కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు దేవుడే నా అతిశయం. చిన్న వాచ్ పెట్టుకోవచ్చు, చిన్న రింగ్ పెట్టుకోవచ్చు, అసలు ఆటలు అవి కూడా అక్కడ ఏదో అన్న వస్త్రాలు కలిసి సింపుల్. అలాగనే ఈయన అంటాడు, ఆయన నాకు రింగ్ కావాలి ప్రభా అంటే ఈయన అంటాడేమ్మా చూడండి అని చూడన్నా, ఈయన అంటాడా చెప్పాలంటాడు, అంటాడా రింగ్ పెట్టుకోవడం తప్పు కాదు, బ్రాస్లెట్ పెట్టుకోవడం తప్పు కాదు, వాచ్ పెట్టుకోవడం తప్పు కాదు. అది పెట్టుకునే సమయం వేరే ఉంది, వేరే చోట పెట్టుకోవాలి, చేసుకోవద్దు అందులో కాదు. కానీ మన అతిశయం నీకు ఏదన్నా సరే ఒకటి గుర్తుంచుకో, ప్రభా నా అతిశయం, నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, ఆధారమో నీవే, జ్యోతిమయుడా నా ప్రణవుడా, జ్యోతిమయుడు నీవే, జ్యోతిమయుడా
నీకేం గుర్తుకు రావాలంటే మాటి మాటికి యేసయ్య గుర్తుకు రావాలి. దేవుని స్తోత్రం. ఇటువరకు నేను మాట్లాడితే అర్థమానం అక్కడ ఇన్ని స్థలాలు ఉన్నాయి, ఇక్కడ 20 కాసులు బంగారం ఉంది, ఇక్కడేమో అక్కడ ఇన్ని సెంట్లు పొలం ఉంది, ఈ ఇల్లు ఆ పొలం ఆ స్థలాలు బంగారం ఉన్నాయి, డబ్బే అనిపిస్తుంది. నాకు నాలో నేను ఊహలో డ్రీమ్లోకి వెళ్ళిపోతున్నాను. డ్రీమ్ అంటే కళ్ళలోకి వెళ్ళిపోతున్నాడు. పట్టపగల కళ్ళ అంటుండేవాడిని. ఆ పర్ల ఆలోచిస్తే ఏమవుతుంది అన్నిసార్లు గుర్తు చేసుకుంటే అని తరిగిద్దా. ఇక నా కుమారుడు అత్తమానం డ్రీమ్లోకి వెళ్తున్నాడని దేవుడు ఏం చేశాడు, అవన్నీ తీసి పక్కన పడేశాడు. దేవుని స్తోత్రం. బంగారం వెళ్ళిపోయింది, స్థలాలు వెళ్ళిపోయినాయి. ఎక్కడో వైఎస్ఆర్ నగర్లో 12 సెంట్లు పొలం ఉండేది, అది కూడా వెళ్ళిపోయింది. స్థలాలు దగ్గర 4 స్థలాలు వెళ్ళిపోయింది. చివరికి దొరకవలసిన ఆయన దొరికాడు. దేవుని స్తోత్రం. యేసయ్య దొరికాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సాధారణంగా మన ఆస్తులు కూడా ఒక్కోసారి దేవుని దగ్గరికి రావడానికి రానివి. తెలుసా మీకు? నేను ఒకసారి పాస్టర్ గారి దయ్యా మా తాత వాళ్ళు ఇద్దరు మోసం చేశారండి మమ్మల్ని. మా అమ్మగారు వాళ్ళ నాన్నకు 100 ఎకరం ఉండేదంట, మా నాన్నగారు వాళ్ళ నాన్నకి 20 ఎకరం ఉండేదంట. మొత్తం అమ్ము దగ్గరు మమ్మల్ని ఏం లేని వాళ్ళ చేశారండి అని ఒక రోజు పాస్టర్ గారితో అంటే ఆయన ఏమన్నారంటే, వాళ్ళు ఏమీ ఇకపోతే మంచిదయ్యా, యేసయ్య దొరికాడు కదా అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. యేసయ్య. ఆస్తులు ఉంటే లోబడతావా? ఆస్తులు ఉండి కూడా లోబడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. లోబడకపోవడం వలన అసలు నేను యేసయ్య దొరికాడండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీకు ఏది ఉన్నా ఎప్పుడు కూడా ఎల్లప్పుడు నీ అతిశయం అంతా కూడా ఇక్కడ నుంచి ఇంతకుముందు ఎలా ఉన్నావు నాకు తెలియదని ఇక్కడ నుంచి కూడా నీ యేసయ్య. దేవుని స్తోత్రం. ఇలా చెప్పాను ఒక సందర్భం. సహోదరుడు చెప్పానా లేదా అందాక ఆదివారం కొంచెం ఎంజాయ్ చేద్దామండి, ప్రార్థన మానేసింది. ఎవరు బాబా నీ కోసం అవసరమైతే తినకుండా ఉంటాడు బాబు, ఆదివారం ఆరాధన మాత్రం. దేవుని స్తోత్రం. మనవాడు కొంతమంది పొరుగురు నుంచి కూడా ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వేరు ఊరు వెళ్ళిపోయి అక్కడ ఊరి నుంచి కూడా ఆ యొక్క బంధువుల దగ్గర నుంచి కూడా. ఎందుకు చెప్తానంటే ఈ మాట, దేవుని కంటే ఏది నీకు ఎక్కువ? ఫైనల్గా ఒక ఉపమానం చెప్పి ముగిస్తాను. ఈలోపు ఇంకో మాట చూసుకుంటాం. యెషయా గ్రంథం 31:1 వచ్చింది. థ్యాంక్ యూ జీసస్. 31:1. థ్యాంక్ యూ జీసస్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తులకు వెళ్ళుచు, గుర్రములను ఆధారము చేసుకుని దాని రథములు విస్తారములనియు రౌతులు బలాచులనియు వాటిని ఆశ్రయించు వారికి శ్రమ. ఇక్కడ చూసుకుంటే నీకేదైనా అవసరం వచ్చినప్పుడు ఐగుప్తులను ఆశ్రయించొద్దు అంటున్నాడు. ఇక్కడ గుర్రాలు రథాల కోసం ఐగుప్తులను ఆశ్రయించే వారికి శ్రమ అంటున్నాడు. మనుష్యుని తనకి ఆధారంగా చేసుకునే వాడు శాపగ్రస్తుడు అని ఉంది. లోకంలో టెంపరీగా మనకు మనుషుల సహాయం ఉండాలి, ఉండవాళ్ళు అంటలా నేను. కానీ పూర్తిగా వాళ్ళ మీద మనం ఆధారపడితే అది మనకి శ్రమ. ఓ సహోదరుడు నిన్న జనవరి 1 కూడా అవసరం అయితే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 4 నెలల పిలుపు అయిందంటే ఎవరొద్దని చెప్పి తెలుస్తుంది. పండగ కాబట్టి ఏదో పిలిచాం అంతవరకే, ఇంకెవరో వద్దని. దేవుని స్తోత్రం. మనుషులు కాదు మన ఆశ్రయం, దేవుడే మన ఆశ్రయం. దేవుని స్తోత్రం. అందుకే వాళ్ళు రాకముందే దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇచ్చేసి నేను గమనించిన వాక్యం ద్వారా. దేవుని స్తోత్రం. దేవుడే మేలు మనకి, ఆయనే మన శిరస్సు. అంటే ఐగుప్తు అంటే దీనికి అర్థం ఏంటంటే లోకం. ఐగుప్తు అంటే మీకు అర్థమైంది. ఐగుప్తు దేశం ఉన్నప్పుడు ఇక్కడ ఈజిప్ట్ దేశం ఉంది. ఇంకా దానికి అర్థాలు వేరుగా ఉంటాయి బైబిల్ అర్థాలకి. ఐగుప్తు అంటే లోకం. ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని బయటికి రప్పించా అంటాడు దేవుడు. అంటే లోకంలో నుంచి మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పాలి. ఎక్కడ ఉన్నారా? ఇక్కడ లేరా? ఎక్కడ తీసుకొచ్చాడంటే ఐగుప్తులో నుంచి. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను మట్టు కాటి స్థిరపరిచావా. అర్థమైందా? నీ తోటలోని ఏం గాయకులు కాదు, ఆయన కృపను బట్టి అలాంటి మనుషులు. దేవుని స్తోత్రం.
యేసయ్య కృపతో పాడుతున్నట్టు అంతే. దేవుని స్తోత్రం. నాకు పాడతం కూడా రాదు కానీ యేసయ్య కృప అంతే. దేవుని స్తోత్రం. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అట్టు కట్టి స్థిరపరిచావా, జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దేవుని స్తోత్రం. తోట అంటే సంఘం, ద్రాక్షావల్లి అంటే యేసయ్య. మనం అందరం తీగలో, ఆయన ద్రాక్షావల్లి. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఆయన మొత్తం ఏరు కాండం ఆయన, మనం కేవలం తీగలు. ఆయనలో ఫలించాలంటే ఆయనతో మనం గుడివేయబడితే కనుక మనం ఫలిస్తాం, గుత్తులుగా కాస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పాలి. ఇక్కడ చాలు మనకి దేవుని స్తోత్రం. ఆత్మ వలసించాలి, ఆత్మ ఆహారంతో సంతృప్తి చెందాలి. నాలో ఉన్న పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఈ ఆత్మీయ ఆహారంతో స్తుతులతో నింపబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆఖరిగా చెప్పుకున్నాం ఏంటంటే, గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, అబ్రహాం లింకన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్. ఆయన ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గారు ఆయన అబ్రహాం లింకన్ గారు. ఆయన చెప్పులు కుట్టుకునేవాడు ఆయన ఒకప్పుడు. ఆయన యేసయ్య ఆయన ప్రేమించి ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమల్లో, ఎన్నో పదవులకి, ఆ కౌన్సిలర్ కంటే పెద్దది ఏంటయ్యా, చైర్పర్సన్, దానికంటే పెద్దది ఎమ్మెల్యే. ఇవన్నీ ఒకటి పోటీ చేస్తున్నాడు. కౌన్సిలర్ ఓడిపోయాడు, చైర్పర్సన్ ఓడిపోయాడు, ఎమ్మెల్యే ఓడిపోయాడు, ఎంపీ ఓడిపోయాడు, ముఖ్యమంత్రి సీఎం ఓడిపోయాడు. చివరికి అన్ని ఓడిపోయాడు. నీకు ఆగమ ఒకటి ఉంది, పిఎం పదవి ఉంది, మోడీ పదవి అంటే ప్రధానమంత్రి పదవి. ఇంకా అన్ని ఓడిపోయాక అన్నాడంట, ప్రభా నేను ఓడిపోవడానికి పుట్టాను ప్రభా, నన్ను ఓడిపోవడానికి నన్ను పుట్టించావా ప్రభా. ఎలాంటి ప్రార్థన చూడండి. దేవుని హృదయాన్ని కలిగించేసింది. ప్రభా నా జీవితం అంతా ఒకటి కాదయ్యా, ఏది చేసిన అన్ని వాటమి అన్నింటిలో నా జీవితం అంతా ఇక వాటమేనా ప్రభా. నేను బాధపడతా, ఏడుస్తా, కన్నీడితే ఏంటి నాయన ఈ వాటమి, నేను నిన్ను కలిగి ఉన్నాను, నువ్వు సజీవుడివి, నిజమైన దేవుడివి, నా పరిస్థితి ఏంటి ప్రభా. ఇదిగో నా తల్లి ఒకప్పుడు ప్రార్థనా పౌరాలు, నిన్ను నమ్మిన వ్యక్తి, ఇది అయితే లేదు ఈ రోజున, నాకున్నది తల్లి అయినా తండ్రి అయినా నీవేనాయన, ఏంటైనా నా జీవితం అంతా ఇక వాటమేనా ప్రభా. అప్పటికి ఆయనకు ఒక బిరుదు కొట్టేసారండి జనాలు. మిస్టర్ ఫెయిల్యూర్ అంటే ఏంటమ్మా చెప్పండి. మిస్టర్ ఫెయిల్యూర్ అంటే ఏంటి తెలిసిన వాళ్ళు చెప్పండి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మిస్టర్ అంతేనా, అన్నింటిలో వాటం ఆ బిరుదు పెట్టేశారు. మిస్టర్ ఫెయిల్యూర్, ఈయన అర్థంటే మిస్టర్ ఫెయిల్యూర్ అని చెప్పి అమెరికా. ఈయన జీవితం అంతా గుర్రానికి ఎప్పుడో గుగ్గిలు పెడదామని గుర్రం దగ్గరికి పెడేల మంది తనిందంట, గుర్రం ఇక్కడ పెట్టి తనిందంట, తల ఎగిరి తల మీద తనిందంట, తల చెట్లు పోయి తల అప్పుడప్పుడు కడిగిరి పడిపోతుంది కూడా. గుర్రానికి ఆహారం పెట్టడం కూడా ఎంత బాధ అంటే అసలు. ఒక పక్కన అక్కడ చూస్తే ఎలాగా, చదువు చూస్తే చదువుకోడు, బాగా చదువుకోడు, కానీ ఉద్యోగం అదే. ఏ పదవే ఇక అన్నీ ఓడిపోతాయి ప్రభా, నా జీవిత కాలం అంతా ఓడిపోవడానికి పుట్టాను ప్రభా అని ప్రార్థన చేసి ఫైనల్గా ఇక ఏదైతే అదైందని ఆ యొక్క పిఎం పదవికి పోటీ చేస్తే అన్నింటిలో ఓడిపోయి నాకు గెలిచాడు. దేవుని స్తోత్రం. ఆ యొక్క దేశానికి ప్రెసిడెంట్, అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. దేవుని స్తోత్రం. అక్కడ సిస్టమ్ ఉంది. అక్కడ సిస్టమ్ ఏంటంటే నల్ల జాతోళ్ళు, తెల్ల జాతోళ్ళు, రెండు రకాలు. అక్కడ నల్లోళ్ళు, తెల్లోళ్ళు. అక్కడ ఉన్న విధానం వాళ్ళకి ఎవరికి పెద్దగా పడదు. అయితే ఈయన దేవుని బిడ్డ కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానం అందరూ సమానమని ఒక సంతకం జీవో అమల్లోకి తెచ్చేసాడు. జీవో అమల్లోకి చేస్తున్న అందరూ మనుషులే, నల్లోళ్ళైనా, తెల్లోళ్ళైనా, పొట్టోళ్ళైనా, పొడుగోళ్ళైనా అందరూ సమానమే మనిషి. వాళ్ళందరూ దేవుని పోలికలో ఉన్నారని అందరూ సమానమని ఒక సంతకం ఫైల్ చేయబోతుంటే, జీవో అమలు చేయబోతుంటే ఈయన చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారంట. మీరు అలాంటి పనులు చేస్తే కనుక మిమ్మల్ని చంపేస్తాం. అది అసలు ఏమాత్రం డోంట్ కేర్. ఏం చేస్తారో అసలు ఏది లెక్క చేయకండి, వెళ్ళి సంతకం చేస్తే మొత్తానికి ఆయన చివరికి. అయితే రకరకాలు ఉన్నాయి ఆయన స్టోరీలు పుస్తకాల్లో. సినిమా ఒక థియేటర్లో ఉండగా కాల్ చేశారని కొంతమంది అంటారు, తుపాకు కొంతమంది కారు వెళ్తానంగా కాల్ చేశారని కొంతమంది అంటారు. మొత్తానికి ఆయన న్యాయం చేసి మరణించాడు. ఆయన ఒక జీవ అమల్లోకి తెచ్చి అందరూ
మేలు చేస్తాడు. మనకు అందరూ కూడా మనిషి అన్న కూడా అందరూ సమానం, ఒకటే. దేవుని స్తోత్రం. మనిషిగా చూడండి, ఆయన అతిశయం ఏంటంటారు? ఆయన అతిశయం ఏంటంటే దేవుడే ఆయనకు అతిశయం. దేవుని స్తోత్రం. మనం ఎల్లప్పుడూ కూడా యేసయ్య మనకు అతిశయం. ఆయన లేకపోతే మనం లేవు, ఆయన లేకపోతే మనం లేవు. దేవుని స్తోత్రం. సమస్తం ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. సమస్తం కూడా ఆయనే. అంత ప్రేమ కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం అతిశయపడేది రథాలను బట్టి కాదు, గుర్రాలను బట్టి కాదు, బంగారాన్ని బట్టి కాదు, ఇంకో దాన్ని బట్టి కాదు, ఇంకో దాన్ని బట్టి కాదు. ఎన్నున్నా సరే నీకు అవన్నీ ఎలా కనపడాలంటే అవన్నీ ఒకటి. కరెక్ట్గా నేను అనుకుంటున్నాను, ఇప్పుడు మీరు చెప్పాలి. అవన్నీ ఒకటి. ఖాతాలో పక్కన బంగారం ఉంది, పొలం ఉంది, ఇల్లు ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉంది. అన్నీ ఒక పక్కన ఉన్నాడు, యేసయ్య ఒక పక్కన ఉన్నాడు. ఏది కావాలి? దేవుని స్తోత్రం. యేసయ్య మన పక్షాన ఉన్నాడు, యేసయ్య మనకున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఓడిపోవటం, పడిపోవటం, జారిపోవటం, తొట్టిల్లిపోవటం, బాధపడిపోవటం, కృంగిపోవటం దేవుడు చిత్తం కాదు. కానీ కొన్ని సార్లు అలా జరిగింది. అయినా సరే నేను సేవకు వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఈ మధ్యకాలం ఏమినాయన అసలు ఎన్ని పోరాటాలు అయ్యా, నాకు ఏమినాయన ఈ పోరాటాలు. మెట్టమే సేవ ప్రారంభిస్తే నమ్మించి మోసం చేశారు. అక్కడ చర్చి కట్టి రాకుండా మోసం చేశారు. ఆవిడ అక్కడ పోరాటం, తన ఓర్జల్లోకి వస్తే అక్కడ ఒక ఆటంకం, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తే ఇక్కడ సంఘ పెద్దలుగా ఉన్నవాడు గర్భిణి చేశారు. అసలు ఒకదాని అమ్మాలి ఒకటి. అక్కడ 10 ఓపెనింగ్ అయిన 10 రోజులు స్టార్టింగ్ ఆగా సేపుకోవటం, మళ్ళీ ఎక్కడికి వస్తే ఎక్కడ సేవ, ఇక్కడ అన్నీ ఇవన్నీ అసలు మానసికంగా బుర్ర వీటెక్కిపోతుండేది. నాకు ఇంక ఒక రోజున ఏం చేయాలి అర్థం కాదు. ప్రభు ఏంటి ఈ శోధన ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి నాయన అసలు అని ప్రార్థన చేస్తే ప్రభు ఏమని సెలవిచ్చాడంటే, ప్రభు ఇచ్చే మాట ఏమాట. దేవుని స్తోత్రం. ఆయన ఏమని సెలవిచ్చాడంటే, ప్రభు అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. దేవుని స్తోత్రం. మరో చోట ఏమని ఉంటుందంటే, అతని కింద పడినను, ఎక్కడ పడినను, కింద పడినను తిరిగి లేవలేకుండా ఉన్నాడు. ఎందుకంటే అతని చెయ్యి నేను పట్టుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం. వేరే వాళ్ళు పడిపోతే లేగలేరు కానీ యేసయ్య పెట్టి ఎక్కడైనా ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఒకవేళ ఓడిపోయినా మరలా గెలుస్తారు వాళ్ళు. దేవుని స్తోత్రం. మరలా గెలుస్తారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగానే మనకి జయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన అతిశయం ఏంటంటే దేవుడే మనకే అతిశయం. ప్రభు నాకున్న, మీరేమని ప్రార్థన చేసుకున్నట్టు, ప్రభు నా బలవంతా, ప్రభు నువ్వేనే మాకు దిక్కు. నేను ఒక్కోసారి ప్రభు మాకేముందనైనా సమస్య నీవే కదయ్యా, మాకేముంది ప్రభా. నేను ఒక్కోసారి ఏమో ప్రార్థన చేస్తానంటే, ప్రభా సమస్త విడిచి మీ సేవ చేస్తున్నాను, సమస్త విడిచి మీ సేవ చేస్తున్నాను ప్రభా. నాకేమో ప్రభా ఇంకా సమస్తం నీవే ప్రభా. నువ్వు ఇస్తే నేను తీసుకుంటాను. ఏదైనా నాకు ఎక్కడి నుంచి రావాలంటే యేసయ్య చేతిలో నుంచి రావాలి. దేవుని స్తోత్రం అని ప్రార్థన చేస్తుంటా. సమస్తం నాకు యేసయ్య. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసయ్యా, ప్రభువైన యేసయ్యా, నా ప్రభువైన యేసయ్యా, ప్రభువైన యేసయ్యా, కొత్తముడా నా దేవుడా, నిజమునే నిన్ను స్తుతించెదను. ప్రభువైన యేసయ్యా, ప్రభువైన యేసయ్యా, పరిశుద్ధ రక్తం నాకై కాచినవాడా, నా జగం నాకై చేసినవాడా. అందరూ ప్రభువైన యేసయ్యా, ప్రభువైన యేసయ్యా, చదువుదాం. కొత్తముడా నా దేవుడా, నిజమునే నిన్ను స్తుతించెదను. ప్రభువైన యేసయ్యా, ప్రభువైన యేసయ్యా, నా ప్రభువైన యేసయ్యా. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రార్థన చేస్తుంటే ఆరాధనకు వచ్చే ముందు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన మీతో చెప్పి వాక్యాన్ని ఇస్తాను. జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం. ప్రభువా నేనైతే ఇలా ప్రార్థన చేశాను, రాబోయే రోజుల్లో
రాబోయే రోజుల్లో ప్రభు మా ఇండియా కరెన్సీ అంటే డబ్బులు, ఎవరైనా ఒకటి కాగితం ఏదైనా 100 కాగితం కానీ 50 కాగితం ఏది ఉంటుంది మరి ఇచ్చేస్తుంది కానీ. రాబోయే రోజుల్లో మా యొక్క డబ్బుల మీద జీసస్ అనే పేరు ఉండాలి ప్రభు అని ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. మా డబ్బుల మీద జీసస్ అనే పేరు ఉండాలి. ఆయన మీరు ఏం చేస్తారు, నాకు ఆ ఆలోచన వస్తుంది. దేవుని స్తోత్రం. డబ్బుల మీద ఎవరి డబ్బులు చూసినా జీసస్ అని పెద్ద అక్షరాలతో ఇలా ఇక్కడ ఎలాగొందో ఇలా. దేవుని స్తోత్రం. డబ్బుల మీద మీ పేరు ఉండాలి ప్రభు, నాకు ఈ ఆలోచన వస్తుంది. ఎందుకో మీ చిత్తమై జరిగించిన ఆయన అని ప్రార్థన, చిత్తంగా జరిగించిన ప్రభు అని ప్రార్థన చేశాను. నాకు ఎందుకు పొద్దున వచ్చింది ఈ ఆలోచన. దేవుని స్తోత్రం. డబ్బులు అందరికీ కావాలిగా, అంటే యేసయ్య కూడా అందరికీ. డబ్బులు ఎలా ఉపయోగమో, ఆయన లేకపోతే పరలోకానికి వంతెన యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థన చేశాను పొద్దున. ఇప్పటికే మన రాష్ట్రంలో దేవుడు అసలు అద్భుతంగా, ఇంతకుముందుకి ఇప్పటికి క్రైస్తవ ముఖ్యమంత్రులు ఇప్పుడు ఆల్రెడీ 2 ఫామ్లో, ఒకరేమో రాజశేఖర రెడ్డి గారు క్రైస్తవ ముఖ్యమంత్రి, మళ్ళీ ఇప్పుడు జగన్ గారు. అసలు చరిత్ర అసలు అద్భుతం చూడండి. ముఖ్యమంత్రులు కూడా క్రైస్తవులు. మరి దేవుడు చేయలేడా? ఏమన్నా దేవుని బిడ్డ ఎవరు అక్కడ ప్రధాన అయితే దేవుని స్తోత్రం. ఆ టైంలో దేవుడు ఈ ఆలోచన, ఈ సేవకుడికి ఈ యొక్క మనసులో ఉన్న ఈ కోరిక దేవుడు ఆ టైంలో ఆ యొక్క రాజు హృదయంలో కలగజేస్తే కనుక వింటూ రాజు మాట సింహగర్జన వంటిదంట. ఇంకెవరో తిరుగులేదు చెప్పడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ఆశ, నా కోరిక దేవుడు ఎప్పటికైనా తీర్చాడని ఆలోచన. ప్రతి కరెన్సీ మీద, ప్రతి డబ్బుల మీద కూడా ఆయన పేరు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొద్ది వాక్యం దేవుడు దీవించుగా. ఒక క్షణం ప్రార్థన చేసుకున్నాడు, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా సహాయం చేయనైనా, గొప్ప దేవుడా సహాయం చేయనైనా, సర్వశక్తిమంతుడా సహాయం చేయనైనా. యేసయ్యా నా అతిశయం నీవేనయ్యా. అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా నా అతిశయం నీవేనయ్యా. అయ్యా బంగారాన్ని బట్టి కాదు, ఇల్లుని బట్టి కాదయ్యా, పొలాన్ని బట్టి కాదయ్యా, బండిని బట్టి కాదయ్యా, కారుని బట్టి కాదయ్యా, ఇదిగో భార్యను బట్టి, పిల్లల బట్టి, తల్లిని బట్టి, తండ్రిని బట్టి కాదు నాయన. యేసయ్యా నా అతిశయం నీవే అయ్యా, నా ఆధారం నీవేనయ్యా. ప్రభువా నీకు వందనాలయ్యా. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో కొందరు నదులను బట్టి, కొందరు గొడవలు బట్టి వస్తే పడుతున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అందరు మోకాళ్ళ మీదకి వచ్చాడు. అందరు మోకాళ్ళ మీదకి వచ్చాడు. అయ్యా నా అతిశయం నీవేనయ్యా. యేసయ్యా నా ఆధారం నీవేనయ్యా. అయ్యా కొందరు నదులను బట్టి, కొందరు గొడవలు బట్టి వస్తే పడతారు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఈ అతిశయం ఏంటి? ఏది చూసి నువ్వు మురిసిపోతున్నావు? యేసయ్యను బట్ట అయితే నువ్వు ధన్యుడు. అమ్మా యేసయ్యను బట్ట అయితే నువ్వు ధన్యురాలు. యేసయ్యను బట్టి నువ్వు అతిశయిస్తే నువ్వు ధన్యురాలు. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నా అతిశయం నీవేనయ్యా. నా బలం నీవేనాయన. ఇదిగో నా కలలు నీవేనయ్యా. నా దేవుడే నా కండ, నా దేవుడే నా కొండ, నా దేవుడే నా ధైర్యం, నా దేవుడే నాకు సమస్తం నా యేసయ్య. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడానికి స్తోత్రమైన, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. స్తోత్రాలయ్యా. అందరూ ప్రార్థన చేద్దాం. రోడ్డు తెరు ఎవరికి వాళ్ళు అందరూ వందనాలయ్యా. స్తోత్రాలయ్యా. వందనాలయ్యా. ప్రార్థన చేసుకుంటాం.